నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. సంక్రాంతి అనగానే మనకి గుర్తొచ్చేది గొబ్బెమ్మలు, రంగవల్లులు, అలాగే చుట్టూ ఉన్న ప్రజలతో జరుపుకునే అనేక సంబరాలు. అలాంటిది ఆంధ్రాలో మనకు ఎక్కువగా వినిపించే సంక్రాంతి సంబరాలతో పోలిస్తే తెలంగాణలో కూడా చాలా మంది జరుపుకుంటారు ఈ సంక్రాంతి పండుగని ఎంతో వైభవంగా. అలాంటి మహిళా మండలిలో ఒక ఆడపడుచు మనల్ని ఈరోజు సంక్రాంతి సందర్భంగా ఇంటికి ఆహ్వానించడం జరిగింది. నమస్తే మేడం, చూస్తున్నారు కదా ఆల్రెడీ మనకి పాజిటివ్ వైబ్స్ అనేవి వచ్చేసాయి. ఇంట్లోకి అడుగు పెట్టేశాము. అయితే ఎవరిని పరిచయం చేస్తున్నాను అని చూడబోతున్నారు కదా మేడం, బొగ్గుల సీతా మహాలక్ష్మి గారు. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ సంక్రాంతి అంటేనే మనకు ఒక పాజిటివ్ వైబ్ వాళ్ళ ఇంటికి ముందు నుంచే వస్తూ ఉంటుంది. అయితే ఈ సంవత్సరం కూడా అంతే వైభవంగా మనల్ని వెళ్ళి ఇన్వైట్ చేయడం జరిగింది. లోపల మనం వెళ్ళి చూద్దాము ఎలాంటి ఏర్పాట్లు చేశారు, అసలు సంబరాలు అంటే ఎలా ఉంటాయి వీళ్ళ ఇంట్లో అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి మేడం, వెళ్దామా ఇంట్లోకి? ఏంటి మేడం, బుద్ధుడు విగ్రహం అంటే మీరు చేపించారా ఇలా? ఓకే, ఇక్కడనే ఆర్కిటెక్చర్ చేశారా లేకపోతే ఇక్కడ నుంచి అయినా మీరు ఇంపోర్ట్ చేసుకున్నారా? అవును, ఓకే. నటరాజస్వామి అలా ఎందుకు మేడం, అంటే ఎంట్రన్స్ లోనే ఇలా బుద్ధుడి విగ్రహం పెట్టాలని ఎందుకు అనిపించింది మీకు? శాంతికి, పాజిటివిటీ ఉంటదని. ఓకే, రాగానే ఒకలాంటి వైబ్రేషన్ ఉండాలి, ప్రశాంతత, అదే ప్రశాంతత ఉండాలని. ఓకే, నమస్తే అండి. చాలా చక్కగా అలంకరించేశారు మొత్తం కూడా. అంటే ఎవ్రీడే పెడుతుంటారా ఇక్కడ దీపం? ఎర్లీ మార్నింగ్ అవగానే ఇక్కడ పెడతాం. మేడం, మనం ముందుగా మీ పూజ గదితో స్టార్ట్ చేద్దాం. లోపలికి వెళ్ళి చూద్దామా ఎలా ఉంది అంటే. ఓకే, సింపుల్ గా డిజైన్ చేసుకున్నారు మొత్తం కూడా. అవును, మీరే చేస్తుంటారండి డైలీ పూజ? అదే అంత ఓపిక్ గా ఇవన్నీ కూడా చక్కగా పెట్టారు కదా, అందుకే అడుగుతున్నాను. ఓకే, కోడలే చేస్తుంది. తర్వాత వీలుంటే మా మన్మరాలు, ఈమె మా చెల్లె కూతురు అంటే కూతురు. ఓకే, మేము ముగ్గురు ఒక చెల్లెలు, చిన్న చెల్లె పాప. అదే అదే, మా ముగ్గురికి ఒకటే. ఓ, ఆడపిల్ల ఇంట్లో ఒకతే. చక్కగా అట్లా ఆడపిల్ల కదలాడుతుంటే మంచిగా అనిపిస్తుంది. మంచిగా వెంటిలేషన్ అలా పడుతూ ఉన్నప్పుడు చక్కగా మార్నింగ్ టైమ్ లో ఇంత వైబ్రేషన్ తో చేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది. అదే అనుకుంటున్నామ్మా, మీకు తెలిసిపోతుంది మీ టేస్ట్ ఏంటి అనేది ఇంట్లో చూస్తే అర్థమైపోతుంది ఎప్పుడు గానీ. సీతా మహాలక్ష్మి గారు, ప్రతి సంవత్సరం కూడా ఇంతే పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ జరుపుతుంటారు. అది కూడా ఇంత మందితో అసలు ఎంత కలకల్లాడిపోతుందంటే అసలు చూడడానికి రెండు కళ్ళు చాలట్లేదనే చెప్పాలి. అసలు వీళ్ళందరూ కూడా మీకు బంధువులేనా మేడం? అందరూ బంధువులే. ఓకే, ఓ, ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. అందరూ ఒకే చోట గ్యాదర్ అవ్వడం అనేది చాలా కష్టం ఈ రోజుల్లో. ముఖ్యంగా ఆధునికతలో మార్పులు వస్తున్న కొద్దీ కూడా అందరూ దూరం అవుతున్న సందర్భాల్లో మీరు ఇప్పుడు ఈ ప్రతి సంవత్సరం పండుగల్ని ఎంతో వైభవంగా జరుపుకుంటున్నారు. అసలు మీ బ్యాక్గ్రౌండ్ గురించి నేను విన్నప్పుడు అయితే చాలా ఆశ్చర్యపోయాను. ఒక రైతుగా, ఒక ట్రాక్టర్ దోలే యువతిగా, అందరికి ఇన్స్పిరేషనల్ గా. అసలు ఏంటి మేడం, అసలు ఎందుకు అలా మీకు ఇట్లా పండుగలను కూడా కొత్త రకంగా చేయడం గాని, అందరినీ గ్యాదర్ చేయడం, అందరూ నా పక్కన ఉండాలి అని అనుకుంటారంట, అది ఎందుకు? ఎప్పుడు మా తాతల నుండి వచ్చిన సాంప్రదాయం. వాళ్ళు కూడా నలుగురు అన్నదమ్ములు, ఐదుగురు. మళ్ళీ నాన్న వాళ్ళు కూడా నలుగురు అన్నదమ్ములు. అందరూ ఒకే కుటుంబంగా కలిసి ఉండేవాళ్ళం. ఓకే, ప్రతి సంక్రాంతి కూడా అన్ని 4 కుటుంబాలు ఒక దగ్గరే చేసుకునే వాళ్ళం. మా నాన్న వాళ్ళు కూడా. అవునా? నాన్న నుండి మళ్ళీ మాకు వారసత్వంగా ఇప్పుడు మేము అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు మేమందరం కూడా చిన్న పెద్ద పిల్లలు అందరం కూడా ఒక దగ్గర కలిసి ఉంటాం. అవును మేడం, వాళ్ళ ఇళ్ళల్లో పోయినా మేము కలిసి వెళ్తాం, తమ్ముడి ఇంటికి వెళ్ళినా కలిసి వెళ్తాం. మేమందరం ఒక దగ్గరే ఏ సంతోషమైనా కలిసి
మీరు అనుకోవడం వేరు, మీరు అనగానే మీ వాళ్ళందరూ మీ చుట్టూ చూడడము, అది ఎందువల్ల అవుతుందంటే మీరు ఆ ఆలోచన సంకల్పం మీది మంచిది కాబట్టి, మీ దగ్గర ఉండాలని వాళ్ళు కూడా కోరుకుంటున్నారు కాబట్టి అది సాధ్యం అవుతుంది ప్రతి సంవత్సరం అనే చెప్పాలి. ఒకసారి సంక్రాంతి మన ఇంట్లో చేసుకుంటే, ఇంకోసారి అన్నయ్య వాళ్ళ ఇంట్లో చేసుకుంటాము. దసరా, దీపావళి ఉన్నాయిగా, ఇంకోసారి తమ్ముడి ఇంట్లో. అలా ఒక దగ్గర అని కాదు, ఎక్కువగా నా దగ్గరకు వస్తారు, నేను పెద్దదాన్ని కాబట్టి. అవునవును. అన్నయ్య వాళ్ళ ఇంటికి, మా ఇంటికి, తమ్ముడి ఇంటికి, అందరి ఇళ్ళకి వెళ్తాం. ఈ సంక్రాంతి మీ దగ్గర జరుగుతుంది. ఓకే. సంక్రాంతి అనగానే మరి మీకు మీరు ఏమేం వెరైటీస్ చేస్తారు, ఎట్లా జరుపుకుంటారు, ఒకసారి మా ప్రేక్షకులకు కూడా చెప్తారా? సంక్రాంతి అంటేనే మాకు అరిసెలతో స్టార్ట్ అవుతుంది. స్వీట్ ఫస్ట్ అరిసెలే ఎక్కువగా. అవునా. తర్వాత ఇక్కడ ఎక్కువగా అరిసెలతో పాటు సకినాలు. తెలంగాణ ఫేమస్ కదా సకినాలు అంటే, ఫస్ట్ మన ఫేమస్ అదే. అంతే. ఎందుకంటే తాత వాళ్ళు అరిసెలు అవి, అప్పుడు ఇప్పుడు మాత్రం అరిసెలు, సకినాలు, చెక్కగారెలు అవన్నీ అవును, అన్ని స్వీట్ ఐటమ్స్ అన్ని చేసుకుంటాం. ఓకే. ఇవాళ రేపు ఇక్కడ మేడం ఆర్డర్స్ పెట్టడం, స్విగ్గీలో, జొమాటోలో రావడం, ఇది కల్చర్ అయిపోయింది కదా. మేము మాత్రం కలిసి చేసేసుకుంటారు. మూకుడు కంపల్సరీ పెట్టాలి. మెయిన్ గా తెలంగాణలో మూకుడు అనేది మనకు స్పెషల్ కదా. పిండి వంటలు చేయడము, ఇంకా ఏమేమి స్పెషల్స్ ఉంటాయి మేడం? అంటే భోగి పళ్ళు పోయడం, ఇవన్నీ కూడా చేస్తాం. పండుగ రోజు పొద్దున్నే భోగి మంటలు వేయడం, తర్వాత భోగి పళ్ళు పోస్తాం అందరికి. అంటే భోగి పళ్ళు అంటే చిన్న పిల్లలకి దగ్గర నుంచి. ఓకే. పెళ్లి కాని పిల్లలకి భోగి పళ్ళు పోసుకుంటాం మేము. ఓకే. అది పిల్లల మీద ఏమన్నా కీడున్నా కూడా తొలగిపోతుంది. భోగి పళ్ళు పోసి, ఆ పళ్ళు పోయడంలో కూడా ఉంటాయి కదా మేడం, అంటే ఆచారాలు. ఈ రేగు పళ్ళుతో పాటు ధాన్యాలు గాని, కొంతమంది డబ్బులు, నవధాన్యాలు, డబ్బులు, పూలు, పండ్లు అన్ని, రేగు పళ్ళు అన్ని కలిపి పోస్తాం. పెద్దవాళ్ళు చిన్న పిల్లలకి పోసి ఆశీర్వచనం ఇస్తాం పిల్లలకి మేము. అంటే వాళ్ళకి ఎలాంటి కీడు అనేది లేకుండా ఉంటుంది. అలాగే పెద్దవాళ్ళ ఆశీర్వచనం కూడా పిల్లలకి లభిస్తుంది. అవును. ఇది వారసత్వంగా మనం చేస్తుంటే మనల్ని చూసి రేపు మన పిల్లలు. ఇప్పుడు మా తాతగారి నుండి నేను చూస్తున్నాను, మా తాతగారిని చూసాను, నాన్నగారిని చూసా, మా అన్నయ్య వాళ్ళని చూసా ఇప్పుడు నేను. రేపు మా పిల్లలు కూడా అలా చేస్తూ ఉండాలన్నది. అవునవును. అయితే మీ చుట్టుపక్కల అందరూ కూడా కలర్ఫుల్ గా తయారై కూర్చుండిపోయినారు. మరి మొత్తం కూడా పండుగ వాతావరణం మీ ఇంట్లోనే ఉంది అన్నట్టుగా కనిపిస్తుంది. మరి వాళ్ళందరినీ ఒక్కసారి పరిచయం చేస్తారా మేడం మా ప్రేక్షకులకి? అందరూ ఇవాళ సంక్రాంతి పండుగ కదా, అమ్మమ్మ ఇళ్ళకి అటు ఇటు వెళ్ళారు. అవును, ఎక్కువగా నేను విన్నాను మేడం, మీరు అందరూ కూడా చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలవడం గానీ, వాళ్ళతో జరుపుకోవడం గానీ. ఈసారి పండుగ అంటే సీతామహాలక్ష్మి గారి ఇంటికి వెళ్ళాలి, ఇది బాగా వినిపిస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పండి మేడం. మా అన్నయ్య. నమస్తే సార్. వెంకట్రావు గారు. ఓకే. తెలుస్తుందండి అన్న చెల్లెళ్ళని హైట్ గానీ, అది అర్థమైపోతుంది చూస్తుంటేనే. ఓకే. నేను వ్యవసాయం చేస్తాను. నాకు అన్ని విధాల సపోర్ట్. ఇక నాన్న లేరు, నాన్నలానే మా అన్నయ్య సపోర్ట్ ఉంటారు. ఇంకో అన్నయ్య అన్నం తింటున్నారు. ఓకే ఓకే, పర్లేదు పర్లేదు. వీళ్ళిద్దరు నాకు మా నాన్నలానే సపోర్ట్. ఆయన మాట మంచి ఇలాంటి వాటికి సపోర్ట్ ఉంటారు. బేసిక్ గా మీకు రైతు దగ్గర నుంచి వచ్చింది అనుకుంటాను. ఆ ట్రాక్టర్ గానీ, నడపడం గానీ అన్ని కూడా మీ దగ్గర నుంచి అనుకుంటాను కదా. రైతులు కదా. అదే నలుగురు బాబాయ్, మా బాబాయ్ వాళ్ళు, నాన్న వాళ్ళు అందరు రైతు కుటుంబం, రైతు నుండే. అంతే కదండి, ఎక్కడి నుంచి వచ్చామో అది మర్చిపోకూడదు కదా. అన్నయ్య వాళ్ళు కూడా మంచి పెద్ద రైతు. అదే నాకు మామూలుగా మాట సహాయం కానీ ఏదన్నా మంచి అన్ని సలహాలు అన్నయ్య ఇస్తారు. ఈయన పెద్దవారు అంటే పెద్దవారు రెండో వారు చనిపోయారు. రెండో వారు మూడో వారు. వ్యవసాయంలో మాత్రం ప్రతి ఒక్కటి నాకు సలహాదారుడు మా అన్నయ్య. వ్యవసాయం నేను 500 ఎకరాలు వ్యవసాయం చేసినప్పుడు కూడా మొత్తం ఫుల్ సపోర్ట్ అన్నయ్య ఉండేవాడు. అన్నయ్య పిల్లలు, వాడు మా అల్లుడు, అందరూ వీళ్ళే సపోర్ట్ ఉంటారు. వీడు మా తమ్ముడు. నమస్తే అండి. శివబాబు. తమ్ముడు మా రెండో బాబాయ్ కొడుకు. మేము చిన్న ఆయన పెద్ద ఆయన లాగా ఉన్నాం. మా చిన్న బాబు రెండో బాబాయ్ కొడుకు. ఒకే కుటుంబం. ఇక అదేలేండి, ఆ తారతమ్యాలు మీరు చూపించారు ఎప్పుడు. కూడా 10 years అమెరికాలో ఉంది, కష్టపడి అదే పిల్లల్ని ప్రయోజకులు చేసుకుని మళ్ళీ తమ్ముడు కూతుర్నే చెల్లె కొడుకు ఇచ్చారు. ఓహో, ఇక్కడిక్కడే మీరు కలిపేసుకున్నారా? ఓకే ఓకే. మాకు అన్ని విధాలు ఇక అన్నయ్య వాళ్ళు ఎంతో, మా తమ్ముడు కూడా మాకు అంతే. అదే సొంత తమ్ముళ్ళు ఆయన, మాకు అన్ని విధాలు సపోర్ట్ అన్నమాట. ఏదన్నా ఉంటే ఇంకా మా అన్నయ్యల కన్నా మేము చెప్పాం. తమ్ముడు చిన్నోడు కాబట్టి వాడే చెప్తుంటాము.
బాగా అందరం కలిసి ఉంటాము. ఇంకా ఈమె పిల్లలు కూతురు. ఓకే నా కూతురు అని చెప్పొచ్చు, కానీ చెల్లె కూతురు. ఓకే. సంత కూతురు. మనకి ఇంకెక్కువ పండుగలప్పుడు మనకి ఇట్లాంటి ఆడపిల్లలు కనిపిస్తే ఇంకెక్కువ ఉత్సాహం వచ్చేస్తది మేడం ఇంటికి. చెల్లె కూతురు చక్కగా పరికిణిలో ఉన్నారు. సంత కూతురులానే అన్ని తానే చూసుకుంటారు, మంచిగా ఉంటారు. వెళ్ళి వచ్చింది మొన్న. నాకు కొంచెం ఆరోగ్యం బాగాలేదని తెలిసి ఇక టికెట్ క్యాన్సిల్ చేసుకొని ఉంది. అయ్యో ఓకే. అదే అదే చాలా ప్రేమ. ఇంకేమైనా మన్మరాలు. ఓకే. మీ అమ్మ అలా అంటున్నారు. ఓకే అదేలేండి ఆ పుట్టిన అమ్మ చనిపోయిన ఇయరే. అదేలే ఉంటుంది మేడం అట్లా. అవును కానీ మేము మమ్మీ అనే పిలుచుకున్నాం ఓకే. అన్నమాట. ఇక అన్ని మా అమ్మలు ఆయన అన్ని కానీ భర్తలు కానీ మాకు అలా అనిపిస్తుంది. అదే ఇంకేమో మా భర్త గారి కోడలు. ఓకే నమస్తే అండి. ఈమె కూడా ఇక నాకు సొంత కొడుకు కోడలు ఆయన అదే అదే రాలేదు. ఎస్ఐ గారు ఓకే. అబ్బాయి రాలేదు. తను తన పాప ఓకే. వీళ్ళిద్దరు ఆడపిల్లలదే మెజారిటీ ఉన్నట్టుందండి మీ దాంట్లో. అయితే ఆడపిల్లలు అంటేనే ఇష్టం. అయితే నెక్స్ట్ నేను చూడాల్సింది మీ అంత యాక్టివ్ ఎవరున్నారు ఆడపిల్లల్లో నెక్స్ట్ జనరేషన్. వారసత్వం తీసుకోవాలి మరి. మీరు ఎన్నిట్లలో ఉన్నారో వాళ్ళు కూడా అన్నిట్లలో చూపించాలి మాకు. బాగా నా డేర్ అన్ని ఉంటాయి. మన్మరాలు ఉంది కానీ ఆమెకు అంత డేర్ ఉండదు. అదే అదే ఓకే. మా ఇంకో మధ్య గారి ఓకే నమస్తే. అమ్మాయి కూడా ఇద్దరు బాబులు. ఓకే బాబులు స్టార్ట్ అయిపోయినారు. మా కొడుకు ఆయన రాజకీయాల్లో ఉన్నాడు. అవునా ఓకే. సంఘ సేవలో అన్నిట్లో వ్యవసాయము అన్ని విధాలు ఏదున్నా మనం వ్యవసాయం మర్చిపోకూడదు. మర్చిపోయాను. ఈ అమ్మాయి భర్త కూడా ఆర్మీకి వెళ్ళి అక్కడ నుండి రిటైర్డ్ అయ్యి మళ్ళా ఇక్కడ ఎస్ఐ కొట్టాడు. మళ్ళీ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ గా. అవునండి ఓకే. ఇక్కడ ఉల్లిగడ్డ ఓకే. భర్త బిజినెస్ ఓకే ఓకే. రాజకీయం అన్ని. అందరు ఇక్కడే ఉంటారండి మీరు కూడా? అంత అందరం దగ్గరలోనే ఏదన్నా మంచి కార్యక్రమం అప్పుడు కలుసుకుంటూ అందరం కలుస్తాం. మొన్న 31st రోజు వీళ్ళు ఇక్కడ ఉన్నాము. అలా అదే మీరు బయటికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఇంకా అందరూ ఒకే దగ్గర ఉన్నారు కాబట్టి మీ ఇంట్లోనే పార్టీలు అయిపోతుంటాయి. చిన్న బాబు ఇక్కడ ఉంటాడు ఓకే. అమెరికాలో. ఓకే బాబు అక్కడ ఉన్నాడు. పెద్ద బాబు ఓకే. ఓకే హాయ్ హాయ్. ఓకే మీకు వన్ అండ్ ఓన్లీ సన్ కదండి? వన్ అండ్ ఓన్లీ సన్ కదా మీకు? ఓకే ఇద్దరా? ఓకే ఇద్దరు బాబు. అమ్మాయి పెద్ద కోడలు. ఓకే. అన్ని నేను అమ్మాయికి. అదే అదే అమ్మ నాన్న అన్ని నేను. అంతే. మీ తర్వాత మొత్తం కూడా చూసుకోవాలి కదండి. కూతురులానే అసలు నాకు కూతురు ఎలా చూస్తుందో అనేది తెలియదు కానీ ఇప్పటి వరకు కూతురు కన్నా ఎక్కువ. అంతే అంటారు. మీ అత్తగారి నోట్లో ఆ మాట వినడం అనేది కోడలు ఆల్రెడీ సర్టిఫికేట్ తీసుకున్నట్టే మేడం. వీళ్ళిద్దరేమో తమ్ముడు ఓకే. ఇప్పుడు ఇక్కడ అదే అదే తమ్ముడు మన్మరాలు. ఓకే. నా చెల్ల కొడుకే ఇచ్చారన్నమాట. అదేలేండి ఇప్పుడు చెప్పారు కదా. అవునవును. మా చెల్లి నమస్తే. ఇంకో బాబాయ్ కూతురు అన్నమాట. ఆమె కొడుక్కి తమ్ముడు బిడ్డనే. ఓకే మీరే. ఓకే ఓకే. అసలు ఫేసెస్ కూడా అందరివి సమానంగా ఉన్నాయి మేడం. అంటే చూస్తే గుర్తుపట్టొచ్చు మీరు అక్క చెల్లెళ్ళని అన్నట్టుగా అనిపిస్తున్నారు. ఓకే ఓకే. అదే చెప్పారా? మనవాడు ముద్దుల మనవాడు అది మెన్షన్ చేయాలి మీరు ముందు. ముద్దుల మనవాడు. హాయ్ నాన్న. జిరాక్స్ కాపీ అని చెప్పాలి. ఓకే పిల్లలు. ఓకే కొడుకులు. హాయ్ హాయ్. తర్వాత ఈమె నా ఫ్రెండ్. ఓకే ఫ్రెండ్స్ నమస్తే అండి. జాబ్ చేస్తుంది. ఓకే. తర్వాత ఈమె నా ఫ్రెండ్ మీరు చెప్పాలి అసలు సంక్రాంతి మేడం వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటుంది, మీకు ఎలా అనిపిస్తుంది అదే అంటున్నాను. గ్రేట్ అండి, గ్రేట్ ఫ్రెండ్షిప్ మీది. ఓకే. ఇద్దరు బాబులు చాలా ప్రయోజకులు చేసింది. చాలా కష్టపడి పిల్లలు ఇద్దరిని ప్రయోజకులు చేసింది. ఇద్దరు ఇప్పుడు మంచి
లండన్ లో ఉన్నాడు, ఇక్కడ ఉన్నా కూడా మంచి పొజిషన్ లో తీసుకొచ్చుకుంది. ఎన్ని ఇయర్స్ అండి మీ ఫ్రెండ్షిప్ మీ అందరివి? మా ఫ్రెండ్షిప్ దాదాపు 25 years. 25 years. తను కూడా ఇద్దరు కొడుకు కూతురు, హస్బెండ్ చనిపోయిండే, అదే ఇద్దరిని ప్రయోజకులు చేసుకున్నారు. తను కూడా మా ఫ్రెండ్ నమస్తే అండి. శిరీష, తనకి ఇద్దరు పిల్లలు. ఓకే. తను కూడా ఇద్దరు కష్టపడి పిల్లల్ని మంచి ప్రయోజకుడిని చేసుకుంది. చాలా ఇద్దరు పిల్లలు కూడా మంచి. వాళ్ళ అమ్మాయి జీ తెలుగులో డ్రామా జూనియర్. ఓకే. చాలా పోయినసారి వచ్చింది, రాలేదు. నా క్లోజ్ ఫ్రెండ్స్ వీళ్ళు. ఇంకా చాలా మంది ఫ్రెండ్స్ వచ్చాయి. నేను అందరిని పిలిచా అనుకుంటున్నా కానీ ఎవరిని పిలవలేదు. అసలు పిలిస్తే చాలా మంది రావాల్సిందే, మర్చిపోయాను. ఆయన మా పెద్దన్నయ్య, నేను మా చిన్న. ఇప్పుడున్న వాళ్ళలో నాకు ప్రతిదీ ఏ కష్టం వచ్చినా ఏదొచ్చినా సలహా మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఇంకా బ్యాక్ బోన్ అంతే. మా అన్నయ్య వాళ్ళది. నేను వ్యవసాయ విషయంలో, కుటుంబ విషయంలో అన్నయ్య చెప్తాడు, వ్యవసాయ విషయంలో అన్నయ్య చెప్తాడు. చేనుకెళ్తే అన్నయ్య తోడు, ఇక్కడికి వస్తే ఈ అన్నయ్య. అదే ఎంత ప్రేమ మీకు కనిపిస్తుంది అసలు మీ కళ్ళల్లో, చెప్పే విధానంలో అంతా కూడా. ఇంకా మా నాన్న నేను మర్చిపోయాము. ఇయర్స్ నాన్నగారు, నేనైతే నాన్నగారిని మర్చిపోయాను. ఓకే. నమస్తే అండి. ఇక మాకు అమ్మ నాన్నలు ఆయన. ఆమె కూడా అసలు మా వదిన కూడా ఒక్క మాట మాట్లాడదు. మమ్మల్ని అయితే ఒక సంత అక్క చెల్లెళ్ళు అనుకుంటారు, ఆడబిడ్డ. అవును, అన్నయ్య ఉండడం వేరు. వదినతో మీరు అమ్మ తత్వాన్ని పొందగలుగుతున్నారంటే అది చాలా గ్రేట్ అనే చెప్పాలి. ఆ ప్రేమ అక్కడి నుంచి కూడా వస్తుంది కాబట్టి మీరు అట్లా అనుకోగలుగుతున్నారు. అసలు అందరు మీరు సంత అక్క చెల్లెళ్ళ అని అనుకుంటారు. అవును అవును. చెప్పండి. అయ్యో సార్, మేము ముగ్గురం అన్నదమ్ములు. అదే మా చెల్లెళ్ళు. మా పెద్ద జరిగిపోయారు 3 years అవుతుంది. ఆయన 2 కూర్చున్నాం. చెప్పారు సార్. వెంకటరావు గారు, గుమ్మడి సీతామహాలక్ష్మి సీతారామయ్య. ఎందుకు వచ్చిందంటే శ్రీరామ టైంలో పుట్టాం. 1 day before నేను. సేమ్ డే, నవమికి ముందు సేమ్ డే. అందుకని మా నాన్నగారు నాకు సీతారామయ్య సీతామహాలక్ష్మి అని పెట్టేశారు. తేడా ఉంటది కానీ నవమి రోజే పుట్టాం. అదేలేండి, ఇది ప్రకారంగా చూసుకుంటారు. అట్లా పెట్టారు. తిరుపతిరావు వెంకట్రావు సీతారామయ్య ఎందుకో నాకు ఈ రోజు పుట్టానని శ్రీరాముని రోజు అందుకని సీతారామయ్య అని పెట్టారు. మా చెల్లెలు కూడా అదే రోజు పుట్టింది, నాకు సీతామహాలక్ష్మి. రెండో సుబ్బమ్మ అని ఇప్పుడు అమెరికాలో ఉంది, సారీ లండన్ లో ఉంది. 3 మా చిన్న దేవి అని ఇక్కడే మన హాస్పిటల్ హెడ్ నర్స్ నల్గొండ టీవీ హాస్పిటల్. 3 చెల్లెలు 3 మేము. నేను ఎక్స్ ఆర్మీ, ఆ తర్వాత ఎక్స్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్. అసలు మీ ఇంట్లో అందరూ ఉండిపోయినారు మేడం, అన్ని కేటగిరీస్ లో వాళ్ళు ఉండిపోయినారు అంతే. ఇంకా మాకు ఇది లేదు, ఇది చేయలేము అన్నది లేదు. నేనైనా మా అన్నయ్య వాళ్ళైనా ఇది మేము చేయలేము అనే లేదు. అదే అవలీలగా ఏ పనినైనా. అది మీ బయోగ్రఫీ చూస్తుంటేనే అర్థమవుతుంది కదా మేడం. అసలు అంత ధైర్యంగా ముందుకెళ్ళడానికి మెయిన్ కుటుంబ సభ్యులు. అవును, సపోర్ట్ ఉండాలి. నా కుటుంబమే నాకు చాలా సపోర్ట్ అంటే చాలా ఉంటది. కొంచెము ఇదేంటంటే అందరూ దగ్గర పెడతాము. అదే పెద్ద బలం మేడం. మనకి ఎన్ని ఉన్నా కూడా మనకు వాళ్ళ సపోర్ట్ ఉంటే బలం అంటే చాలా. అదే నాకు నేను ఏ పని చేయాలన్నా, ఏడికి వెళ్ళాలన్నా ముందు సపోర్ట్ నాకు ఇంట్లో కోడలు. ఎటు వెళ్ళినా నాకు అమ్మలాగా అనమాట. నేను వచ్చినంటే ఇక అమ్మ ఇంట్లో ఉందన్నంత ధైర్యం ఉంటది నాకు. అసలు నేను కోడలు సపోర్ట్, తర్వాత నా కుటుంబం అంతా. ఓకే మేడం, మరి సంక్రాంతి సంబరాలు స్టార్ట్ చేద్దామా మేడం? ఇంకెవరైనా ఉన్నారా పరిచయం? అయ్యో ఓకే, నమస్తే అండి. నమస్తే. ఓకే నమస్తే. ఓకే నమస్తే అండి. నమస్తే, అదే అర్థమైంది. అదే అదేలేండి. ఇప్పుడు కజిన్స్ ఏమున్నది మేడం, అసలు పలకరనే తక్కువైపోయింది. అదే అదే తక్కువ మంది. అదే సార్, ఎక్కువ మంది రావాలి. అవును, మా బాబాయ్ చిన్న బాబాయ్ అందరం ఒకలాగా ఒకటే కుటుంబం. కూడా చిన్నతనంలోనే
హస్బెండ్ చనిపోవడం జరిగింది. ఇక ఇద్దరు పిల్లల్ని చదివించుకొని చాలా ప్రయోజకులు చేస్తాను. అసలు మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరితో ఇన్స్పిరేషన్ రాయొచ్చు ఇంకా. కూడా పుట్టింది అదే అదే పిల్లల కోసం చాలా కష్టపడ్డది. ఇంత పిల్లల్ని పట్టుకొని ఎన్నో కష్టాలు పడి ఆ పిల్లల్ని ప్రయోజకుల్ని చేసుకుంది మా చెల్లి. మంచి స్థాయికి వచ్చారు. స్థాయిలో కూర్చోబెట్టి ఎక్స్రే సాఫ్ట్వేర్ ఓకే ఓకే. మా చిన్న చెల్లి, మీ చిన్న చెల్లి గారా? మా రెండో చెల్లెలు లండన్ లో ఉంది. ఓకే. అంతకుముందు సంక్రాంతి అప్పుడు ఆ చెల్లెలు మిస్ అవుతారా మేడం మరి అంత దూరంలో? మీరు ఇంతమంది ఉన్నప్పుడు ఇంకొక చెల్లి లేదని అనిపిస్తుంది కదా? పాప మేడం కూడా ఇంత ఫీల్ అవుతుంది కదా ఇంత మందిలో. మా చెల్లెళ్ళు ఎక్కడున్నా నేను స్టేటస్ లో కూడా రోజు పెట్టుకుంటా. వాళ్ళందరూ అదే 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 అవును. ఇద్దరు పిల్లలు యూఎస్ఏ, హస్బెండ్ యూఎస్ఏ. అదే అదే పిల్లలు అమెరికాలో ఉంటారు. హస్బెండ్ కూడా అక్కడే. అదే అదే కేవలం నా కోసం మొన్న ఫ్లైట్ టికెట్ కూడా క్యాన్సిల్ చేసుకొని చెల్లి. ఇంకా మీ వల్ల వాళ్ళు నేర్చుకుంటారా మేడం ఎట్లా చేయాలి మీరు ఫ్యూచర్ అనేది? అంటే మీ ఫ్రెండ్స్ అనుకోవచ్చా? అలాగే ఫ్రెండ్స్ అనే అనుకోవాలి. నాకు ప్రతి క్షణం నా వెనకాల ఉండి కూలిగలను తీసుకురావడం, వర్క్ చేయించడం, నాకు సపోర్ట్. అదేలేండి. మాకు కూడా మేడం అంటే మాకు సపోర్టే. మాకు కూడా ఒక కన్న తల్లిగా, ఒక పండుగ అంటే ఎప్పుడన్నా వచ్చినా పోయినా నాకు ఒక కన్న తల్లిగా చూసుకుంటేది. అసలు ఎంత బాగా చెప్తున్నారు చూడండి, వాళ్ళ కడుపు నిండి మాటలు. పోసా అంటే అమ్మగారింటి పోయినట్టే వస్తాం. అదే చూసుకుంటాం పోతాం. ఆమె మా కంటికి కనిపిస్తే చాలా అనుకుంటాం. ఇప్పుడు ఈ 15-16 ఏళ్ళ కంచి అయితే మేము మర్చిపోకుండా అయితే ఉంటాను. ఇప్పటి వరకు అయితే వాళ్ళు వ్యవసాయం చేయించినా అయిపోయినా కూడా మేము అట్లా బంధుత్వం లాగానే ఉన్నాం. కానీ మేము ఇప్పుడు ఎప్పుడు కలిసే ఉంటారు. అవును. పోయినాము ఆమె తోటి మాకేమున్నది, ఆమె వ్యవసాయం పోయింది, మేము కూలి పోయినాము, అయిపోయినట్టుగా అయితే ఇప్పటి వరకు లేవు. బంధుత్వం లాగానే నడతాం. అదే ఆమె మమ్మల్ని నమ్ముకున్నది మేము ఆమె. చాలా చక్కగా. రోజు ఏదన్నా పండుగలు వచ్చినాయి అంటే ఖచ్చితంగా నా దగ్గరికి వచ్చి నన్ను పలకరించి ఏదో నా చేత అయింది తీసుకుని వెళ్తారు. ఓకే ఓకే. కోడలు ప్రెగ్నెంట్ తో ఉంటే దాదాపు ఒక 5-6 సార్లు శ్రీమంతం చేశారు నా ఫ్రెండ్స్ వీళ్ళందరూ. అందరూ ఒక్కొక్కసారి 6 సార్లు 7 సార్లు చేసి ఉంటారు. అదృష్టవంతరాలు మీకు. అదే అంటున్నాను, అంతమంది ఆశీర్వచనాలు దక్కాయి అనుకోవాలి. అది అయితే అట్లా సీట్లు వద్దని మేము గంపలతోటి పలారాలు చేసుకొని గంపలతో వాళ్ళందరూ వస్తుంటే ఒక జాతర. అంతే కదండి మరి. అవును కదా. బాగా చిన్న పిల్ల అప్పుడు ఈమె మన్మరాలు. మీ మన్మరాలు. ఓకే. పాప పెళ్ళయింది, 2 పిల్లలు అయ్యారు. అవునా? మీ బాబు. మాకు ఈ ఫ్రెండ్షిప్ అనేది ఉండిపోతుంది అంతే. అంటే అందరికి మా పిల్లలకు కూడా అందరికి అదేలేండి ప్రేమ ఉంటది. ఏ ఫంక్షన్ మల్లమ్మ, ఓకే. వంటల మల్లమ్మ అంటారు. పేపర్ లో కూడా వచ్చింది ట్యాగ్ లైన్ వంటలు. అవునా? వచ్చింది. వండి పెట్టేశారు. వంటల మల్లమ్మ. మీరు మీ సీతా మహాలక్ష్మి గారికి వండి పెట్టారా మరి? అవునా? ఏది ఎక్కువగా ఇష్టపడి తింటారు మేడం మీ చేతితో చేసింది? మా చేత చికెన్ చేస్తా, మటన్ చేస్తా, పచ్చడి చేస్తా, అన్ని తెలంగాణ స్టైల్లో అన్ని రకాలు చేసి పెడతారు. ఇష్టమే అంతే. ఇంకా ఏ ఫంక్షన్ చేసినా బేఫికర్ గా చేస్తున్నా అంటే సపోర్ట్ అది చెప్పాలి. అవును. ఎందుకంటే సడన్ క్షణం ఒక 200 ఈ రోజు 100 మందికి వండిచ్చిన. అదే ఈ క్షణం ఒక 200 కావాలంటే వచ్చేస్తారు. మీరు బిందాస్ ఉండిపోవచ్చు. ఎవరిని పిలిచినా ఏది కావాలో సాయం చేస్తుంది మేడం. అంటే మాకు కూడా ఇష్టం. పరిచయం ఫస్ట్ నాకు సార్ పరిచయం, పోలీస్ స్టేషన్. తర్వాత మేడం పరిచయం. సార్ ఉండగా ఓకే మేడం అడుగు, మేడం అడుగు అనేది పాపం. మేడం కూడా కన్నతల్లి ఎప్పుడు వచ్చినా తినమంటే. అదేలేండి, అక్కడి నుంచి మీకు అంత ఆదరణ వస్తుంది కాబట్టి మీకు చేయాలన్న ఉత్సాహంతో మీరు చేస్తారు. ఊకే ఫోన్ చేస్తాను. ఇంకా మేడం ఎక్కడ ఉన్నావు, ఏడున్నావు, ఇంటికి వచ్చినావా, పోయినావా, హెల్త్ బాగా చూసుకో. అదే ఎవరన్నా మంచిగా ఉంటే అందరు చేసుకుంటారు, లేకపోతే ఎవరు రారు అని ఊకే ఫోన్ చేస్తాం. బాగానే ఉన్నా అంటే దేవుని పుణ్యాన మంచిగా ఆరోగ్యం మంచిగా ఉండాలని మేము కూడా కోరుకుంటాం. నేను కూడా చాలా సంతోషం అండి, చాలా సంతోషం. అవునవును. తను కూడా వచ్చి
50 మంది వంట చేస్తారు, పెద్ద పెద్ద పెళ్లి వంట చేస్తారు. ఓకే. అయితే నేను ఎప్పుడు మీ సీక్రెట్ ఏంటి, అసలు అన్నిట్లలో మీరు ఉండిపోతారు, ఎలా ఇంత పాసిబుల్ అవుతుంది, ఇంట్లో ఎలా చేసుకుంటారు, బయటికి ఎలా వెళ్తారు, ఇన్ని రంగాలలో ఎట్లా రాణిస్తున్నారు అనుకునేదాన్ని. ఇప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే మీ వెనకాల ఇంత మంది సపోర్ట్ ఉన్నారు. నాకు అవార్డు ఇప్పించింది ఢిల్లీ. అవునా? ఓకే. ఢిల్లీకి పోవని చెప్పి కార్డు ఇచ్చింది. పోయినా కాజిపేట లేచిన కూర్చోండి, ఒక సార్ వచ్చిండు, కృష్ణ సార్ అని వచ్చిండు. మేడం ఇంటికాడ స్టేషన్ లో కూర్చున్నా, కూర్చొని ఇట్లా కూర్చున్నా, నువ్వు పోమల్లా అనేది 5 నిమిషాలనే స్టేషన్ లో నిలబట్టి సీతమ్మ మా మేడం అంటే మీకు సర్ప్రైజ్ కూడా బాగా అలవాటు. అయ్యో మేడం ఏంటి ఇప్పుడు ఇంటికాడ కాదంటే సార్ వస్తానని పండ్లు టిఫిన్లు అవి ఇవన్నీ ఇప్పించి స్టేషన్ లో కూర్చుంటే ఆ సార్ ఊకే నన్ను చూస్తాడు. గీనేది నన్ను చూస్తాను, ఏందని ఏంది మేడం గిన్నె చూస్తాను అంటే మన సార్ అయినా అంటే అవన్నీ మేడం పట్టుకొచ్చేవరకే బండి వెళ్ళిపోయింది. నేను వండుకొని తీసుకెళ్ళింది. బండి వెళ్ళిపోయింది. ఈమె సాయం తేవడానికి వెళ్ళే వరకు బండి వెళ్ళింది. ఫస్ట్ మనకి సాయం చేస్తుంది, బట్టలు పెడుతుంది, అన్నం పెడుతుంది, దోస్తులకు వాళ్ళకి ఎవ్వరు కష్టపడా చూడది. 100 మందికి చీరలు కొని పెడుతుంది. చేపల అమ్మటలు కూడా నాకు కూడా ఎన్నో సార్లు పెట్టింది. నాకు చాలా గొప్ప మనసు అండి. నాకు కూడా చాలా సార్లు పెట్టింది బట్టలు. మేడం, ఇప్పటివరకు మనం మీ ఇంట్లో సంక్రాంతి సంబరాల్ని చూసేసాము. చాలా చక్కగా కన్నుల పండుగ అనిపించింది మాకు. నిజంగా చాలా తృప్తిగా అనిపించింది. ఇన్ని సంవత్సరాల తర్వాత పండుగ వాతావరణాన్ని స్పష్టంగా మేము చూడగలిగామనే చెప్పాలి. అయితే మీ విషయానికి వస్తే మీ బ్యాక్గ్రౌండ్ గురించి మేము కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాము. అసలు మీ చిన్నప్పటి నుంచి మీ రైతు అన్న ఆశయం ఏంటి, అది ఎలా వచ్చింది మీకు, తర్వాత కార్యక్రమాలు కానీ చాలా రకాల కార్యక్రమాలలో మీరు పాల్గొనడం కానీ, ఇవన్నీ మీకు ఏంటి ఇన్స్పిరేషన్, మీ గురించి మాకు తెలియజేస్తారా? అమ్మా నాన్న నుండే వచ్చింది. మా అమ్మ నాన్న రైతు కాబట్టి అదే. తర్వాత మధ్యలో ఇంకా జాబ్ పర్పస్ లో వరంగల్లో ఉండిపోయా. మళ్ళీ సడన్ గా మధ్యలో చేయాలనిపించింది, చేశాను. ఇప్పుడు చేస్తున్నాను. మీరు వీలుంటే రావచ్చు. మామిడి తోటలకి మందు కొట్టడం అలాంటివన్నీ నేనే చేస్తుంటాను. అసలు ఆడపిల్ల ట్రాక్టర్ నడపడం ఏంటి మేడం, శివంగి లాగా అనిపించినారు అసలు మేము చూస్తుంటేనైతే. మాకు అసలు ఊరుకోబుద్ది కాదు. వాళ్ళు వర్క్ చేస్తుంటే మామిడి తోట మందు కొడుతుంటే పాలేరు 2 ట్యాంకీలు కొట్టే వరకు ఒక ట్యాంకీకి 560 లీటర్లు ఉంటది మామిడి తోటకి. ఇలా కొట్టాలి, బాగా హైట్ ఉంటుంది. అవును. చెట్లు చాలా పెద్దవి. చెట్లు కూడా ఎక్కేసారు కదా మీరు ఒక్కొక్కసారి. అసలు నాకు అదొక సరదా అయిపోయింది కదా, సరదాగానే చేస్తూ వచ్చిన. తర్వాత వెనక తిరిగి చూసినప్పుడు మాత్రం అనుకుంటా అదే. అవునవును. చాలా మందికి ఇన్స్పిరేషన్ మేడం, నేను నిజంగా చెప్తున్నాను. అసలు ధైర్యం. మామిడి తోటకి మొన్న ఈ మధ్య మందు కొడుతున్నప్పుడు వాళ్ళు వీళ్ళు వచ్చి అంటున్నారు, మేము మొగళ్ళమే ఇంత ఈజీగా మూవ్ అవుతున్నారు అని. నాకు అసలు అలసట అనిపించదమ్మా. ఏ పని చేసినా, నాటేసినా, అరిక దున్నినా, మందు కొట్టినా, అరిక కూడా కుట్టాను. ఏ పని చేసినా నాకు అలసట అనిపించదు. నేను చేసిన ప్రతి పనిలో కూడా నలుగురు పేదవాళ్ళ కోసం ఆలోచిస్తుంటాను. అసలు ఆలోచన గొప్పదనే చెప్పాలి మేడం. అయితే మీరు కొన్ని సంస్థలలో మహిళా అధ్యక్షురాలుగా ఉండడం కానీ, కొన్ని సేవా కార్యక్రమాలు కానీ, అవి ఎందుకు మేడం మీరు అటు సైడ్ ఎందుకు వెళ్ళారు అలా చూస్ చేసుకోవడానికి? నాన్న అదే సేవా కార్యక్రమంలో ఉండేవారమ్మా. మా నాన్నకు కూడా సేవ అంటే బాగా ఇష్టం. ఇక అదే మాకు వారసత్వంగా వచ్చేసింది. నాకు కూడా అదే ఆలోచన. అంటే నేను పేదరికంలో ఫస్ట్ నాన్న వాళ్ళు బాగా ఆస్తుపరులే, తర్వాత వచ్చేసి పేదరికం, మళ్ళీ కష్టాలు. నేను ఆ కష్టాలని చవి చూసిన కాబట్టి నాలాంటి కష్టం ఇంకొకరికి రాకూడదు. సాధ్యమైనంత వరకు మనం వారికి ఏదో సహాయాన్ని అందించాలి అనేది నా ఆలోచన. చేతనైన గారికి మొన్న రీసెంట్ గా కూడా వేరే ఒక ఆమె 8 సంవత్సరాలు నేను ఆమెకు నెల 5,000 కట్టి ఆశ్రమం నుంచి ఆమె నేను చనిపోతే నన్ను దహనం నువ్వే చేయాలనే కోరిక. అసలు చూడండి, తెల్లవారితే బాబు వెళ్ళిపోతుంది. చిన్న బాబు అమెరికా వెళ్ళాలి, ఆమె చనిపోయింది. నేను అక్కడ కొరివి పెట్టి వస్తే ఎట్లా ఆలోచించి వీళ్ళు బయటకు వెళ్ళనియలేదు. లాస్ట్ కి 10 వరకు కూడా ఆమె దహనం ఎవరు చేయలేదు. మళ్ళీ ఆ నైట్ ఇప్పుడు మీతో మాట్లాడిన మల్లమ్మ ఆమె సహాయాన్ని తీసుకుని ఆమె పట్టుకొని వెళ్ళి, ఆమె కూడా ఆ నైట్ శ్మశానంలోకి రావాలంటే భయపడింది. ఆ టైంలో నేను భయపడకుండా వెళ్ళి అంత గురిగా ఉండే బాగా వెళ్ళి ఆమె దహన సంస్కారాలు నేనే చేస్తాను. రథం మాట్లాడి తీసుకెళ్ళి అక్కడ ఒక ముసలి ఆయన ఉండే,
ఆయన అంటున్నాడు, మేడం ఇక్కడికి 10 మంది వస్తేనే భయపడతారు, మీరు ఒక్కరే ఎలా వచ్చారా అని. ఆ మల్లెమ్మన్న ఇప్పుడు వంటల మల్లెమ్మ అంత దూరం నిలబడ్డది భయపడుతుంది. అదే అదే ఆమెకి దాని సంస్కారాలు చేసి ఇంటికి పోయి స్నానం చేసి మళ్ళీ కామ్కి వచ్చేస్తాం. ఇంట్లో పిల్లలు కూడా పెడుతుంటారు కదా, చేతనేంది మనం చేయాలమ్మా. అంతే మేడం. అసలు చావులో కూడా ఆమె మిమ్మల్ని కోరుకుంది అంటే మీరు ఏ రకంగా వాళ్ళని ట్రీట్ చేశారనేది అర్థమవుతుంది కదా. ప్రాణం ఆమెకు. అంటే ఎవరు తన కడుపున పుట్టిన 3 సంతానం ఉన్నారు, ఫోన్ చేశాను ఎవరు రాలేదు, ఎవరు పట్టించుకోలేదు తనని అసలు. ఆమె చేతులు అవి ఇలా అసలు ఆమెను చూస్తే మీరు భయపడతారు, అంత భయంకరంగా తయారైంది. కరోనాలో బాగా ఎఫెక్ట్ అయింది ఆమె. అంతకుముందే 8 సంవత్సరాలు మంచిగా. సరే, అది ఏదేమైనా మీ తరపు నుంచి అలా ఉంది కాబట్టి అంత మందికి మీరు సీతా మహాలక్ష్మి అంటే సీతమ్మ వారిలాగా అనిపించేశారు అందరికి కూడా. చాలా మందికి మనము ఏంటంటే ఎక్కువగా మనిషి చాలు అనేది ఏంటిది, ఆకలి ధనం ఇచ్చినా చాలు అన్నారు, ఎంత ఏది ఉన్నా చాలు. కడుపు నింపేస్తే చాలు మాత్రం అబ్బా కడుపు నిండింది చాలు అంటే. ఆ కడుపు నిండా మనం అన్నం పెట్టగలుగుంటే ఎంతో. అంతే 15 days కి ఒకసారి రోజు 500 మంది 15 days కి ఒకసారి అడ్డ మీద లేబర్ అమాస పౌర్ణమి రోజు పనులు ఉండవు, వాళ్ళు ఎక్కడి నుండో వస్తారు. వాళ్ళకి 15 రోజులకి ఒకసారి నేను అమాస రోజు పౌర్ణమి రోజు అన్నదానం చేస్తాను ఇక్కడ గౌచర్ల. నా చేతైన కాడికి ఇక ఆశ్రమాలకి అటు ఇటు వెళ్ళి చేస్తుంది. ఈ సంక్రాంతికి కూడా మా ఇంటి దగ్గర చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు. ఒక 500 సారీస్ పేదవాళ్ళు కదరా, వాళ్ళంతా మనం పుట్టింటి నుండి చీర వచ్చిందన్నంత సంతోషపడుతుంటారు. క్రిస్టమస్ కూడా 2-3 చర్చిలకు వెళ్ళి సారీస్ పంచినాను. మొన్న దసరా అప్పుడు కూడా ఒక 1000 సారీస్. నేను కష్టపడ్డదంటే నేను చాలా కష్టపడతానమ్మా. నేను అగ్రికల్చర్ గా ఇప్పటికి కూడా చాలా అగ్రికల్చర్ చేస్తుంటా, ఓన్ గా కష్టపడతాను. నేను ఒక్క మనిషి తగ్గినా 1000 రూపాయలు తగ్గుతాయి కదా, ఆ 1000 రూపాయలు ఒక 4 పేదలకి మనం సహాయం చేయగలుగుతాం. అసలు ఒకసారి మీరు ఆ రైతు పని చేస్తున్నప్పుడు మీతో పాటు మేము కూడా రావాలి, అసలు ప్రేక్షకులకు చూపించాలి, మీరు ఇన్స్పిరేషన్ గా ఉంటారు. మీరు వస్తే మాకు ఇంకా సంతోషం అనిపిస్తుంది. అంతే, నాకైతే నా కొరకు కాదు, కనీసం పబ్లిక్ అయినా కూడా మనం కూడా చెయ్యాలి. మేడం చేస్తుంది, మేడమే ఇంత ఏజీలో చేస్తుంది, 60 years ఏజీలో మేడం ఇంత చేస్తుంది. మనం కూడా చెయ్యాలి అన్న ఆలోచన ఆతృత జనంలో కలగాలన్నదే నా కోరిక. మీరు ఇంకోసారి వచ్చి కూడా అక్కడ చూసి మాలాంటి వాళ్ళని ఇంకో 4 మీ సుమన్ టీవీ వాళ్ళు తయారు చేస్తారని నేను కోరుకుంటున్నాను. నేను చేసే సేవా కార్యక్రమాలు అవి కూడా మీరు చూసి అక్కడికి వచ్చి చూసి కనీసం ఒకళ్ళన్నా చేయగలుగుంటే సంతోషం నాకైతే. మళ్ళీ ఈ రోజు కూడా అసలు మీరు రావడము నేను గెట్ చేయలేదు, మీరు రావడము మా ఇది అంతా నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. నాకు కూడా అసలు చాలా సంతోషాన్ని ఇచ్చింది. అలా అనుకోకుండా ఫ్రెండ్స్ మామూలుగా పిలుచుకుంటా అలాగే పిలిచాను, సడన్ గా మీరు వచ్చారు అంతే. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ప్రతి సంవత్సరం మీ ఇంటికి మేము ఇలాగే పండుగ జరుపుకోవడానికి రావాలి. మీరు ఇంకా సేవా సంవత్సరం కాదు, మీరు సంవత్సరంలో 4 times వచ్చి మా కార్యక్రమాలు చూసుకుంటే చాలా మేము కూడా సంతోషపడతాం. ఒకసారి అయితే మనం వెళ్దాం మీ రైతు సామ్రాజ్యంలోకి వెళ్ళి, అది కూడా మేము చూడాలని నేను కూడా థ్యాంక్ యూ అండి.